వేయి స్తంభాల గుడిలో ఘనంగా బతుకమ్మ సంబరాలు జరుగుతున్నాయి. బోరుగల్లులో అధికారికంగా బతుకమ్మ వేడుకలు నిర్వహిస్తుంది సర్కార్. తీరొక్క పూలతో బతుకమ్మ పేర్చి వేయి స్తంభాల గుడికి పెద్ద ఎత్తున తరలివస్తున్నారు మహిళలు. ఈ వేడుకలకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు పొంగిలేటి శ్రీనివాసరెడ్డి, జూపల్లి కృష్ణారావు, కొండా సురేఖ, సీతక్క హాజరు కానున్నారు. ఇందుకోసం భారీ ఏర్పాట్లు చేశారు అధికారులు. భూదేవి తల్లిని గౌరీ గౌరమ్మలో ఆ వాన నీళ్లతోటి ఓదాచకొచ్చే గౌరీ గౌరమ్మలో వేయి స్తంభాల గుడిలో ఘనంగా బతుకమ్మ సంబరాలు జరుగుతున్నాయి. ఇక బోరుగల్లులో అధికారికంగా బతుకమ్మ వేడుకలు నిర్వహిస్తుంది సర్కార్. తీరొక్క పూలతో బతుకమ్మ పేర్చి వేయి స్తంభాల గుడికి పెద్ద ఎత్తున తరలివస్తున్నారు మహిళలు. ఈ వేడుకలకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు పొంగిలేటి శ్రీనివాసరెడ్డి, జూపల్లి కృష్ణారావు, కొండా సురేఖ, సీతక్క హాజరు కానున్నారు. ఇందుకోసం భారీ ఏర్పాట్లు చేశారు అధికారులు. కేటి మత్తల్ల నురుగు చీర గట్టి బంగారు బతుకమ్మలో ఇక వాగ ఇవరద ఇవన దేవత వచ్చే బంగారు బతుకమ్మలో ఎండిపోయినట్టేకు గడపాలే చూడు సింగిడి సిరిమల్లెలో పసుపుతో పూదిచ్చి పువ్వల్లే మెరిసే సింగిడి సిరిమల్లెలో దూగుట్ల కూసున్న సుద్ద ముగ్గు బుట్ట సింగిడి సిరిమల్లెలో వాకిట్ల సుక్కల్ల ముగ్గై నవ్వింది సింగిడి సిరిమల్లెలో వేయి స్తంభాల గుడిలో ఘనంగా బతుకమ్మ సంబరాలు జరుగుతున్నాయి. బోరుగల్లులో అధికారికంగా బతుకమ్మ వేడుకలు నిర్వహిస్తుంది సర్కార్. తీరొక్క పూలతో బతుకమ్మ పేర్చి వేయి స్తంభాల గుడికి పెద్ద ఎత్తున తరలివస్తున్నారు మహిళలు. ఈ వేడుకలకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు పొంగిలేటి శ్రీనివాసరెడ్డి, జూపల్లి కృష్ణారావు, కొండా సురేఖ, సీతక్క హాజరు కానున్నారు. ఇందుకోసం భారీ ఏర్పాట్లు చేశారు అధికారులు. సినుకు సినుకు పురవంగా సేను సెలక నవ్వంగా ఊరి చెరువు నిండంగా వలుగు వాగై పారంగా బతుకమ్మ వచ్చింది కోల్ బాధల్ని బాబుద్ది కోల్ గుండెలతో దండోరే ఎండో పూసింది చూడు ఊరుకు వేసింది నేడు కుమ్మడి నవ్వింది ఆడ బిడ్డేమో పుట్టిల్లు చెరేగియాల కన్నోళ్ళు కన్నీరై పొంగే ఉయ్యాల చేతి సంచుల నిండా పూలు గోసుకొచ్చే సేను కాడికెళ్ళి తాతయ్య సాయబాను కింద బతుకమ్మ పెచ్చే రాగి పల్లెంలోన చెల్లెమ్మ పల్లె గింజలు ఇచ్చి చక్కెర పోసి దంచింది రోడ్లు అక్కయ్య మస్తు పావురంగ సత్తి పిండి చేసే వనికెట్టి చేతులతో నానమ్మ ఓ కొత్త బట్టల కాని పోపు డబ్బాలోని పైసలే తీసిండు ఓ అయ్యా అనుమరాళ్ళ చేతి మట్టి గాజులకియ్య కళ్ళ గురికి తులిపేవో అవ్వ బతుకమ్మ అంటేనే బంధాల వంతేనా ఆడబిడ్డల్ని చేర్చనే కన్నుల చెంతనా అక్క చెల్లెల్ని ఓ చోట చేర్చే గౌరమ్మ ఉయ్యాల నీకు గారాల ఉయ్యాల చెట్టి పొట్టెమ్మ ఉయ్యాల
ఎంగిలిపూల బతుకమ్మ సంబరాలు ఓరుగల్లులో ఘనంగా జరుగుతున్నాయి. ఇక 1000 స్తంభాల గుడి ఉయ్యాల పాటలతో మారుమోగుతుంది. తీరొక్క పూలు పేర్చి బతుకమ్మతో ఆలయానికి వచ్చారు మంత్రులు కొండా సురేఖ, సీతక్క. పొడవలి గడ్డ పారా కుంకుమ బొట్టు దిద్దుకున్నాయి. పశువులు తారం చేసి ముద్దుగా ముస్తాబయ్యి మురిసి పరవశించాయి. గుమ్మాడి తంగెడు పూలో తడి తామెర పూలో ఎంగిలి పూలో ఎద పొంగును చూడో బంతి పూలో చామంతి పూలో గుమ్మడి పూలో గుండె నిండును చూడో మట్టి బిడ్డ బతుకమ్మను చూడో, గంగా ఒళ్ళో తేలియాడెను చూడో, భూదేవి పులకించి దీవెనలే ఇచ్చేనేడు. వాకిలి నుండి చెరువు వలుగుల దాకా చూడోయ్ చూడో బతుకమ్మల బారో చిత్తడి నుండి చెరువు మత్తడి దాకా ఎంగిలిపూల బతుకమ్మ సంబరాలు ఓరుగల్లులో ఘనంగా జరుగుతున్నాయి. 1000 స్తంభాల గుడి ఉయ్యాల పాటలతో మారుమోగుతుంది. తీరొక్క పూలు పేర్చి బతుకమ్మతో ఆలయానికి వచ్చారు మంత్రులు కొండా సురేఖ, సీతక్క. ఇటు మహిళలంతా తీరొక్క బతుకమ్మలు తెచ్చి గౌరమ్మను కొలుస్తున్నాయి. ఎంగిలిపూల బతుకమ్మతో రాష్ట్ర వ్యాప్తంగా బతుకమ్మ వేడుకలు ప్రారంభమయ్యాయి. ఇవాల్టి నుంచి 9 రోజులు బతుకమ్మ వేడుకలు జరగనున్నాయి. పంచభూతాల్లోన బతుకమ్మ, ఈ ప్రకృతి అంటేనే బతుకమ్మ. శ్రమజీవి చెమటల్లో బతుకమ్మ, ఈ మట్టి వాసన నిండా బతుకమ్మ. తెలంగాణ జాతి ఆత్మార బతుకమ్మ, మాకు బతుకునిచ్చే మా అవ్వార బతుకమ్మ. మా పిడికిట్ల వరి బువ్వ మెతుకూర బతుకమ్మ. ఎంగిలిపూల బతుకమ్మ సంబురాలు ఓరుగల్లులో ఘనంగా జరుగుతున్నాయి. 1000 స్తంభాల గుడి ఉయ్యాల పాటలతో మారుమోగుతోంది. తీరొక్క పూలు పేర్చి బతుకమ్మతో ఆలయానికి వచ్చారు మంత్రులు కొండా సురేఖ, సీతక్క. ఇటు మహిళలంతా తీరొక్క బతుకమ్మలు తెచ్చి గౌరమ్మను కొలుస్తున్నారు. ఎంగిలిపూల బతుకమ్మతో రాష్ట్ర వ్యాప్తంగా బతుకమ్మ వేడుకలు ప్రారంభమయ్యాయి. ఇవాల్టి నుంచి 9 రోజులు బతుకమ్మ వేడుకలు జరగనున్నాయి. మా గౌరమ్మను ధాన్యాలియని దండం పెట్టాలే, మా గౌరమ్మను బాధలు బాపని పూజలు చెయ్యాలే, మా గౌరమ్మను బట్టను సుట్టి తల్లిని నెత్తికి ఎత్తి ఊరువాడ ఊరేగియాలే. అరే చేతులెత్తి శనాతనాలే, మా బతుకమ్మను భాగ్యాలియని మొక్కులు మొక్కాలే, మా బతుకమ్మను
బతుకమ్మ మల్లొచ్చే ఏడు రావమ్మ మా బతుకమ్మ చెరువులోకి చేరబోవమ్మ మా గౌరమ్మ అలల మీద ఉయ్యాలుగమ్మ మా గౌరమ్మ. ఎంగిలిపూల బతుకమ్మ సంబరాలు ఊరుగల్లులో ఘనంగా జరుగుతున్నాయి. 1000 స్తంభాల గుడి ఉయ్యాల పాటలతో మారుమోగుతుంది. తీరొక్క పూలు పేర్చి బతుకమ్మతో ఆలయానికి వచ్చారు మంత్రులు కొండా సురేఖ, సీతక్క. ఇటు మహిళలంతా తీరొక్క బతుకమ్మలు తెచ్చి గౌరమ్మను కొలుస్తున్నారు. ఎంగిలిపూల బతుకమ్మతో రాష్ట్ర వ్యాప్తంగా బతుకమ్మ వేడుకలు ప్రారంభమయ్యాయి. ఇవాల్టి నుంచి 9 రోజులు బతుకమ్మ వేడుకలు జరగనున్నాయి. జామ కొరికే రామశిలక నేల సూపులు నింగి వంక ఎగిరి దుంకే వాన జింక ఈ సుఖబేటలు ఊరుతున్న జాలు ఊటలు ఏటి పరుగులో అలలాటలు నింగిలోని ఎన్నేళ్ల నవ్వులు చెరువులోని ఆ కలువ పువ్వులు సందేయేల చిందాడే మువ్వలు వాడరు చూసి మంతమాడనే సెట్టు సేమలే తేనెలూరెనే పుట్టినింటి ఆ పట్టు కాంతులతో పాల పుంత దిగి నేలకొచ్చెనే గాలిల తాకి గంగ పొంగనే ఎంగిలిపూల బతుకమ్మ సంబురాలు ఓరుగల్లులో ఘనంగా జరుగుతున్నాయి. 1000 స్తంభాల గుడి ఉయ్యాల పాటలతో మారుమోగుతుంది. తీరొక్క పూలు పేర్చి బతుకమ్మతో ఆలయానికి వచ్చారు మంత్రులు కొండా సురేఖ, సీతక్క. ఇటు మహిళలంతా తీరొక్క బతుకమ్మలు తెచ్చి గౌరమ్మను కొలుస్తున్నారు. ఎంగిలిపూల బతుకమ్మతో రాష్ట్ర వ్యాప్తంగా బతుకమ్మ వేడుకలు ప్రారంభమయ్యాయి. ఇవాల్టి నుంచి 9 రోజులు బతుకమ్మ వేడుకలు జరగనున్నాయి. రాశిగా వచ్చిన పాల పిట్టాకై పల్లె పప్పది పట్టే శ్రీమంతి పూవంతి కామంచి రుద్రాక్ష గురువింద గురువులు అరవిందాలు గంధాలు ముప్పెట్టి అందాల పూలున్న తంగేడు పూలే ఈ బతుకమ్మంట మా కాణి మడులల్ల వేటి సేలల్ల ఆల కంకులంట మా కంటి పాపలంట నేల దీపకాంతులు పూల పల్లె ఇల్లులు మెరుపు తీగలోనే అరే దీపముందినారే నేల నిండుగా పూల పండుగ నీలి కొండకే మెరుపులద్దెనే పూల పల్లకి మేన నెక్కి గౌరమ్మ చెరుకులో కొలుపు తీరెనే పూల వెలుగు నేల కాసి పగలాయే పూలెల్ల రాసులాయే గాలెల్ల గంధమాయే తాళాల దరువులాయే తప్పెట్ల మూతలాయే కాటెంత ప్రాణమాయే పల్లంత గానమాయే దివినేల ఏకమాయే భూతోల జాతరాయే ఇసుకల పుట్టిన గౌరమ్మ ఇసుకల పెరిగిన గౌరమ్మ ఇసుకల వసంతమాడంగా పోయిరా గౌరమ్మ ఈగే తిరుపతి మావిళ్ళు ఉన్న గంటి తాడు పోగల గంటి వనములు వనముల చిలుకలు గలగల పలికితే వనమంతా కదిలే గౌరీ మేడంతా కదిలే వనమంతా కదిలే గౌరీ మేడంతా కదిలే వనమంతా కదిలే గౌరీ మేడంతా కదిలే పసుపుల పుట్టిన గౌరమ్మ పసుపుల పెరిగిన గౌరమ్మ పసుపుల వసంత మాడంగా పోయిరా గౌరమ్మ ఈగే తిరుపతి మావిళ్ళు ఉన్న గంటి తాడు పోగల గంటి వనములు వనముల చిలకలు గలగల పలికితే వనమంతా కదిలే గౌరీ మేడంతా కదిలే వనమంతా కదిలే గౌరీ మేడంతా కదిలే వనమంతా కదిలే గౌరీ మేడంతా కదిలే ఊరు ఊరే పూలడంక పారేవాగే చంద్రవంక పాల జొన్న తేలుక పాల పిట్ట వాలి కులుక ఓ రివ్వు రివ్వున తిరిగే గిరక జామ కొరికే రామశిలక నేల సూపులు నింగి వంక ఎగిరి దుంకే వాన జింక
బతుకమ్మ పండుగ మహాలయ అమావాస్య లేదా భాద్రపద అమావాస్యతో ప్రారంభమవుతుంది. దీన్ని తెలంగాణలో పెత్తర మాసంగా పిలుస్తారు. ఇవాళ గునుగు, తంగేడు, పట్టుకుచ్చులు, బంతి, చామంతి లాంటి రకరకాల పూలతో బతుకమ్మ పేర్చి మహిళలంతా ఒకచోట చేరి ఆడిపాడటం మన సాంప్రదాయం. మొదటి రోజున పేర్చిన బతుకమ్మను ఎంగిలి పూల బతుకమ్మగా పిలుస్తారు. బతుకమ్మకు అవసరమైన పూల కోసం ఊరు బయటకు వెళ్లి చెట్లు, గట్లు, పొలాల వద్దకు వెళ్లి సేకరిస్తారు. తీరొక్క పూలను తెచ్చి బతుకమ్మ పేరుస్తారు. ఇందులో ఎక్కువగా తంగేడు పూలు, గునుగు, తామర పూలు, చామంతి, బంతి, సీత జడలు వాడుతారు. బతుకమ్మ కోసం ముందు రోజే పూలు తెచ్చి నీళ్లు చల్లి ఉంచుతారు. పూలు నిద్ర చేస్తాయి కాబట్టి ఎంగిలి పూలు అంటారు. పితృపక్ష అమావాస్య రోజు చాలా మంది తమ పెద్దలను, పూర్వీకులను తలుచుకుంటూ తర్పణాలు ఇస్తుంటారు. ఆ రోజున భోజనం చేసిన తరువాత బతుకమ్మ తయారు చేస్తారు కాబట్టి ఎంగిలి పడటం అంటారు. బిడ్డలు ఇంటింట నిందే అమ్మ నాన్న గుండెంత పొంగే సత్తి పిండి సకినాలు చూస్తే నోటి నిండా ఊరిల్లూరే పొద్దు పొద్దున్నే తమ్ముళ్ళు లేచి పూల కోసం బయలెల్లి ఉరికే శాపపరిచి వాకిళ్ళలోన చెల్లెళ్ళంతా బతుకమ్మ పేర్చే పచ్చాని పల్లె మప్పుల్లో లేసింది వాకిళ్ళు ఊడ్చి ముగ్గులు పెట్టింది అందాల బట్టమ్మ వాకిట్లో పెట్టి జైలెత్తి మొక్కింది కాపాడమంటూ గౌరమ్మ నడిగింది రెట్టిగా ఎంగిలి పూల బతుకమ్మ సంబరాలు ఓరుగల్లులో ఘనంగా జరుగుతున్నాయి. 1000 స్తంభాల గుడి ఉయ్యాల పాటలతో మారుమోగుతుంది. తీరొక్క పూలు పేర్చి బతుకమ్మతో ఆలయానికి వచ్చారు మంత్రులు కొండా సురేఖ, సీతక్క. ఇటు మహిళలంతా తీరొక్క బతుకమ్మలు తెచ్చి గౌరమ్మను కొలుస్తున్నారు. ఎంగిలి పూల బతుకమ్మతో రాష్ట్ర వ్యాప్తంగా బతుకమ్మ వేడుకలు ప్రారంభమయ్యాయి. ఇవాల్టి నుంచి 9 రోజులు బతుకమ్మ వేడుకలు జరగనున్నాయి. పరవశించి పండుగ జరిపే పచ్చాని పల్లె మప్పుల్లో లేసింది వాకిళ్ళు ఊడ్చి ముగ్గులు పెట్టింది అందాల బట్టమ్మ వాకిట్లో పెట్టి జైలెత్తి మొక్కింది కాపాడమంటూ గౌరమ్మ నడిగింది పాత ఇనుప సందుగలో ఉన్న కొత్త బట్టలే ఒంటిపైకి వచ్చేసి పున్నామా పున్నామా నిండు పున్నామా సిరి మహల్లేలో మా రాగి మహల్లేలో బతుకమ్మ పండుగ మహాలయ అమావాస్య లేదా భాద్రపద అమావాస్యతో ప్రారంభమవుతుంది. దీన్ని తెలంగాణలో పితృమాసంగా పిలుస్తారు. ఇవాళ గునుగు, తంగేడు, పట్టుకుచ్చులు, బంతి, చామంతి లాంటి రకరకాల పూలతో బతుకమ్మ పేర్చి మహిళలంతా ఒకచోట చేరి ఆడిపాడడం మన సాంప్రదాయం. మొదటి రోజున పేర్చిన బతుకమ్మను ఎంగిలి పూల బతుకమ్మగా పిలుస్తారు. బతుకమ్మకు అవసరమైన పూల కోసం ఊరు బయటకు వెళ్లి చెట్లు, గట్లు, పొలాల వద్దకు వెళ్లి సేకరిస్తారు. తీరొక్క పూలను తెచ్చి బతుకమ్మ పేరుస్తారు. ఇందులో ఎక్కువగా తంగేడు పూలు, గునుగు, తామర పూలు, చామంతి, బంతి, సీత జడలు వాడుతారు. ఇక బతుకమ్మ కోసం ముందు రోజే పూలు తెచ్చి నీళ్లు చల్లి ఉంచుతారు. పూలు నిద్ర చేస్తాయి కాబట్టి ఎంగిలి పూలు అంటారు. పితృపక్ష అమావాస్య రోజు చాలా మంది తమ పెద్దలను, పూర్వీకులను తలుచుకుంటూ తర్పణాలు ఇస్తుంటారు. ఆ రోజున భోజనం చేసిన తరువాత బతుకమ్మ తయారు చేస్తారు కాబట్టి ఎంగిలి పడటం అంటారు. అందాల తనయి నాగ మహల్లేలో మా తీగ మహల్లేలో మమ్మో కరుణించి కాపాడు బతుకమ్మ తల్లి నాగ మహల్లేలో మా తీగ మహల్లేలో
గుండెంతో పొంగే సత్తి పిండి సకినాలు చూస్తే నోటి నిండా ఊరిల్లూరే పొద్దు పొద్దున్నే తమ్ముళ్ళు లేచి పూల కోసం బయలెల్లి ఉరికే శాపపరిచి వాకిళ్ళలోన చెల్లెళ్ళంతా బతుకమ్మ పేర్చే పచ్చని పల్లె మప్పుల్లో లేసింది వాకిళ్ళు ఊడ్చి ముగ్గులు పెట్టింది అందాల బట్టమ్మ వాకిట్లో పెట్టి జైలెత్తి మొక్కింది కాపాడమంటూ గౌరమ్మ నడిగింది చింతలు పూసే సింతలు కాసే ఓ లాలి గుమ్మడి ఓ లాలి ముద్దుల గుమ్మడి పల్లె చిరుకు గురిసి పుడమి మురిసే ఓ లాలి గుమ్మడి ఓ లాలి ముద్దుల గుమ్మడి మట్టి వాసన మనసును తాకే పంట పొలము పచ్చగన్నమే పక్షి ఎగిరి పరుగు తీసే పశువులన్నీ సింధులు వేసే నింగి నేరా ఊరు వాడా పరవశించి పండుగ జరిపే పచ్చని పల్లె మప్పుల్లో లేసింది వాకిళ్ళు ఉచ్చి ముగ్గులు పెట్టింది అందాల బడ్డమ్మ వాకిట్లో పెట్టి జైలెత్తి మొక్కింది కాపాడమంటూ గౌరమ్మ నడిగింది పాత ఇనుప సందుగలో ఉన్న కొత్త బట్టలే రైట్గా ఎంగిలిపూల బతుకమ్మ సంబరాలు ఓరుగల్లులో ఘనంగా జరుగుతున్నాయి. 1000 స్తంభాల గుడి ఉయ్యాల పాటలతో మారుమోగుతోంది. తీరొక్క పూలు పేర్చి బతుకమ్మతో ఆలయానికి వచ్చారు మంత్రులు కొండా సురేఖ, సీతక్క. ఇటు మహిళలంతా తీరొక్క బతుకమ్మలు తెచ్చి గౌరమ్మను కొలుస్తున్నారు. ఎంగిలిపూల బతుకమ్మతో రాష్ట్ర వ్యాప్తంగా బతుకమ్మ వేడుకలు ప్రారంభమయ్యాయి. ఇవాళ్టి నుంచి 9 రోజులు బతుకమ్మ వేడుకలు జరగనున్నాయి. ఇక రంగు రంగు పూలు తెచ్చి రాసులు మోసే సిరిమాలేలో మా పండు మాలేలో అగో తీరొక్క పూలతోటి అందంగా వేచే సిరిమాలేలో మా రాగి మాలేలో మనకు బతుకునిచ్చు బతుకమ్మను భక్తితోటి కొలిసే సిరిమాలేలో మా పండు బతుకమ్మ పండుగ మహాలయ అమావాస్య లేదా భాద్రపద అమావాస్యతో ప్రారంభమవుతుంది. దీన్ని తెలంగాణలో పితృమాసంగా పిలుస్తారు. ఇవాళ గునుగు, తంగేడు, పట్టుకుచ్చులు, బంతి, చామంతి లాంటి రకరకాల పూలతో బతుకమ్మ పేర్చి మహిళలంతా ఒకచోట చేరి ఆడిపాడటం మన సాంప్రదాయం. మొదటి రోజున పేర్చిన బతుకమ్మను ఎంగిలిపూల బతుకమ్మగా పిలుస్తారు. బతుకమ్మకు అవసరమైన పూల కోసం ఊరు బయటకు వెళ్లి చెట్లు, గట్లు, పొలాల వద్దకు వెళ్లి సేకరిస్తారు. తీరొక్క పూలను తెచ్చి బతుకమ్మ పేరుస్తారు. ఇందులో ఎక్కువగా తంగేడు పూలు, గునుగు, తామర పూలు, చామంతి, బంతి, సీత జడలు వాడుతారు. ఇక బతుకమ్మ కోసం ముందు రోజే పూలు తెచ్చి నీళ్లు చల్లి ఉంచుతారు. పూలు నిద్ర చేస్తాయి కాబట్టి ఎంగిలి పూలు అంటారు. పితృపక్ష అమావాస్య రోజు చాలా మంది తమ పెద్దలను, పూర్వీకులను తలుచుకుంటూ తర్పణాలు ఇస్తూ ఉంటారు. ఆ రోజున భోజనం చేసిన తరువాత బతుకమ్మ తయారు చేస్తారు కాబట్టి ఎంగిలి పడటం అంటారు.